Okay. So in yesterday's class we have discussed about the equilibrium of two force members and three force member and a member with two forces and one torque. So a member with two forces will be in equilibrium. So a member with two forces will be in equilibrium if those two forces are equal in magnitude and opposite in direction. Suppose let us consider this member if one force is equal to another force, and if they are opposite in sense. సో ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఒకటేమో రైట్ సైడ్ ఉంది ఒకటేమో లెఫ్ట్ సైడ్ ఉంది అండ్ రెండు ఫోర్సెస్ యొక్క కి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంది అట్ ద సేమ్ టైమ్ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంది. సో ఇన్ దిస్ వే వీ కెన్ సే దట్ దిస్ మెంబర్ ఈజ్ ఏ ఐ మీన్ దిస్ మెంబర్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఒక మెంబర్ మీద టూ ఫోర్సెస్ ఉన్నాయి అంటే అది ఎప్పుడు ఈక్విలిబ్రియం లో ఉంటుందంటే సో రెండు ఫోర్సెస్ ఈక్వల్ గా ఉండాలి అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉండాలి అట్ ద సేమ్ టైం సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ నెక్స్ట్ a member with three four three forces. Suppose this is our body or a member. So if there suppose this is first force F1 and second force is F2 and third force is F3. So if you extend these line of actions of these forces, if you extend these line of actions, if all forces line of actions meet at one common point, suppose O. సో ఒక మెంబర్ మీద త్రీ ఫోర్సెస్ ఉన్నాయి అంటే సో మొత్తం మూడు ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒక కామన్ పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి. సో దాన్ని పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అంటారు. సో పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అనేది ఉంది అంటే ఖచ్చితంగా యువర్ మొమెంట్స్ సమ్మేషన్ ఆఫ్ మొమెంట్స్ విల్ బి జీరో. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ యువర్ ఫోర్స్ పాలిగాన్ మస్ట్ బి క్లోజ్డ్. సో ఒక మెంబర్ మీద త్రీ ఫోర్సెస్ ఉన్నాయంటే మీరు ఫోర్స్ పాలిగాన్ త్రీ ఫోర్సెస్ ని కన్సిడర్ చేసి మీరు డ్రా చేసిన ఫోర్స్ పాలిగాన్ అనేది ఇట్ మస్ట్ బి క్లోజ్డ్ సో దట్ ద రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ బాడీ విల్ బి జీరో. సో నెక్స్ట్ మనం ఇంకొక మెంబర్ గురించి డిస్కస్ చేసాము. సో మెంబర్ విత్ టూ ఫోర్సెస్ అండ్ వన్ టార్క్. సో ఏ మెంబర్ విత్ టూ ఫోర్సెస్ అండ్ వన్ టార్క్. సో లెట్ us consider this is our member and if it is acted upon by a two number of forces. సో సపోజ్ ఇలా ఒక ఫోర్స్ ఉంది అండ్ ఇలా ఒక ఫోర్స్ ఉంది. సపోజ్ ఈ F1 ఈ F2 అండ్ సమ్ ఎక్స్టర్నల్ టార్క్ క్లాక్ వైజ్ లో అప్లై అవుతుంది. సో ఈ మెంబర్ ఈక్విలిబ్రియం లో ఉండాలి అంటే సో మీకు యాక్చువల్ ఎక్స్టర్నల్ గా టార్క్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అప్లై అవుతుంది. సో యువర్ ఫోర్స్ అంటే ఇప్పుడు ఈక్విలిబ్రియం లో ఉండాలి అంటే రెండు ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి. సో F1 ఈక్వల్ టు F అయితే F2 కూడా F అవ్వాలి. సో అట్ ద సేమ్ టైం ఈ రెండు ఫోర్సెస్ వల్ల వచ్చిన మూమెంట్ అనేది మనకి ఏదైతే ఎక్స్టర్నల్ గా టార్క్ టీ ఉందో దానికి ఈక్వల్ అవ్వాలి. సో టార్క్ టీ ఈజ్ ఈక్వల్ టు some F1 into H is equal to F2 into H. This is the condition for a member with condition for equilibrium for a member with two forces and one torque. సో దీనివల్ల క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. మనం ఎక్స్టర్నల్ గా అప్లై చేసే క్లాక్ వైజ్ మూమెంట్. సో మనకి యాక్చువల్గా ఇది బ్యాలెన్స్ అవ్వాలి అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ రావాలి. అంటే ఇండైరెక్ట్ గా ఫోర్సెస్ రెండు ఈ డైరెక్షన్ లో ఉంటేనే కదా మనకి యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. సో రెండు ఫోర్స్ వల్ల యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. సో దట్ దోస్ టూ మూమెంట్స్ విల్ బి బ్యాలెన్స్డ్. సో దట్ ఈస్ వన్ ప్రిన్సిపల్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ ప్రాబ్లం డిస్కస్ చేస్తాము. సో యూ ఆల్ నో దట్ ఇట్స్ ఏ స్ట్రైడర్ క్రాంక్ మెకానిజం. సో విత్ ద గివెన్ డైమెన్షన్స్ OA ఈజ్ ఈక్వల్ టు 100 millimeters and AB ఈజ్ 450 millimeters. Okay, first of all, so a slider crank mechanism with the following dimension is acted upon by a force F is equal to 2 kilonewtons at B. సో మనకి ఇక్కడ B అనేది స్లైడర్ దగ్గర ఉన్న పాయింట్. ఇక్కడ స్లైడర్ మీద ఏంటంటే 2 kilonewtons ఫోర్స్ అప్లై చేస్తున్నారు.
ఓకేనా. నెక్స్ట్ మనం మెకానిజం డ్రా చేయడానికి మనకి డైమెన్షన్స్ ఇవ్వాలి. సో మనకి వీళ్ళు ఇచ్చిన డైమెన్షన్స్ ఏంటంటే ఓఏ ఈజ్ ఈక్వల్ 100 మిల్లీమీటర్స్ అండ్ ఏబీ ఈజ్ 450 మిల్లీమీటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ డ్రా చేయడానికి, కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఫస్ట్ మనం చేసే స్టెప్ ఏంటంటే టు డ్రా ది కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సో మనకి ఓన్లీ 2 డైమెన్షన్స్ ఇచ్చారు. సో 2 లెన్స్ మెన్షన్ చేశారు కదా, ఫస్ట్ ఓ అనే పాయింట్ ఫిక్స్ చేయండి. సో ఓ అనే పాయింట్ మీరు ఐ మీన్ వైట్ పేజ్లో ఎక్కడొక్కడ మార్క్ చేసుకోండి. సో దాని దగ్గర హింజ్ రిప్రజెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ మెన్షన్ చేశారు, ఎంత ఉందని మెన్షన్ చేశారు, 120 డిగ్రీస్. సో మీరు ఇక్కడ సో ప్రొట్రాక్టర్ పెట్టి మీరు యాంగిల్ మెజర్ చేయండి. సో 120 డిగ్రీస్ మెజర్ చేసి మీరు ఓఏ లింక్ డ్రా చేయాలి. సో యాక్చువల్గా 100 మిల్లీమీటర్స్ అంటే ఎన్ని సెంటీమీటర్స్? 10 సెంటీమీటర్స్. అలాగే 450 మిల్లీమీటర్స్ అంటే ఎన్ని సెంటీమీటర్స్? 45 సెంటీమీటర్స్. సో మీరు 45 సెంటీమీటర్స్ ఉన్న లెంత్ని మీరు మీకున్న వైట్ పేజ్ బుక్లో డ్రా చేయలేరు కాబట్టి వీ నీడ్ టు టేక్ సమ్ స్కేల్. సో అంటే ఉన్న డయాగ్రామ్ మనం ఏం చేయాలి, రెడ్యూస్ చేసుకుని డ్రా చేయాల్సి ఉంటుంది. సో సపోజ్ 10 సెంటీమీటర్స్ని మనం సపోజ్ 2 సెంటీమీటర్స్ డ్రా చేద్దాము. అంటే ఓఏ ఈజ్ 10/2 అంటే 2 సెంటీమీటర్స్ డ్రా చేస్తాను. అలాగే ఓఏబిని 45/2 సారీ 45/10/5 అండ్ 45/5. 10/5 అండ్ 45/5 అంటే ఇక్కడ 9 వస్తుంది. అంటే మీరు 10 సెంటీమీటర్స్ ఉన్న లింక్ని జస్ట్ ఓన్లీ 2 సెంటీమీటర్స్ డ్రా చేస్తే సరిపోతుంది. అలాగే 45 సెంటీమీటర్స్ ఉన్న లింక్ని జస్ట్ 9 సెంటీమీటర్స్ డ్రా చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ స్కేల్ ఎంత అవుతుందంటే ఇన్ దిస్ ప్రాబ్లం 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. దిస్ ఇస్ అవర్ స్కేల్. సో 5 యూనిట్స్ అనుకోవచ్చు. సో అలా మనం ఏంటంటే రెడ్యూస్ చేసుకుంటాం. సో మనం 10 సెంటీమీటర్స్ ఉన్న లింక్ని జస్ట్ 2 సెంటీమీటర్స్ డ్రా చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టి మీరు మెజర్ చేయండి 120 డిగ్రీస్. సో అక్కడ నుంచి మీరు ఓఏ లింక్ని డ్రా చేయండి. సో ఇది ఏ. సో 120 డిగ్రీస్ మెజర్ చేసి మనం ఓఏ లింక్ని డ్రా చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే వీ నీడ్ టు డ్రా ఏ. సో నెక్స్ట్ ఏబి లింక్ లెంత్ ఇచ్చారు కదా. సో ఏబి లింక్ లెంత్ కావాలి అంటే ఫస్ట్ ఏ అనే పాయింట్ నుంచి ఇక్కడ ఒక ఆర్క్ ఈ హారిజాంటల్ మీదకి డ్రా చేయండి. ఎంత లెంత్ తోటి? 9 సెంటీమీటర్స్. సో 9 సెంటీమీటర్స్తో మీరు స్కేల్లో మెజర్ చేసుకుని యూజింగ్ కంపాస్ సో పాయింట్ ఏ దగ్గర పెట్టి మీరు 9 సెంటీమీటర్స్ లైన్ ఈ హారిజాంటల్ లైన్ మీదకి డ్రా చేయండి. సో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దట్ విల్ బి యువర్ పాయింట్ బి. సో ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేయండి. సో దట్ విల్ బి యువర్ కనెక్టింగ్ రాడ్. సో దిస్ ఈజ్ అవర్ క్రాంక్ అండ్ this is our connecting rod. So this is in this way you need to draw the configuration diagram. So can also mention a slider here. And on the slider there is a force of 2 kilonewtons. ఓకే, ఫోర్స్ వచ్చేసరికి 2 కిలోన్యూటన్స్ అని ఈ స్లైడర్ మీద అప్లై చేస్తున్నారు. సో ఈ స్లైడర్ మీద మీరు ఫోర్స్ అప్లై చేస్తున్నారంటే ఈ స్లైడర్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందంటే ఆటోమేటిక్గా ఇది కనెక్టింగ్ రాడ్ రొటేట్ చేస్తుంది. సో కనెక్టింగ్ రాడ్ దేంతో కనెక్ట్ అయ్యింది? క్రాంక్ తోటి కనెక్ట్ అయ్యింది. సో ఇక్కడ క్రాంక్తో కనెక్ట్ అయ్యింది. సో ఎప్పుడైతే స్లైడర్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నారో కనెక్టింగ్ రాడ్ దాంతోపాటు మూవ్ అవుతుంది. సో అది ఏం చేస్తుందంటే క్రాంక్ రొటేట్ చేస్తుంది. సో ఇలా రొటేట్ అవ్వకుండా వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను ఎంత టార్క్ అప్లై చేయాలి, టార్క్ ఎంత అప్లై చేస్తే ఈ ఫోర్స్ వల్ల వచ్చిన ఈ మొమెంట్ ఆన్ దిస్ క్రాంక్ అనేది మనకి బ్యాలెన్స్ అవుతుంది. అంటే రొటేట్ అవ్వకూడదు ఇప్పుడు మనకి ఈక్విలిబ్రియం అంటే. సో
determine the input torque T on the link OA for the static equilibrium of the mechanism for the given configuration. So అంటే ఈ స్లైడర్ మీద లెఫ్ట్ సైడ్ ఒక 2 కిలోన్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు. సో దానివల్ల మనకి క్రాంక్ రొటేట్ అవుతుంది. సో రొటేట్ అవ్వకుండా నేను ఎంత టార్క్ నేను అప్లై చేస్తే ఆ క్రాంక్ మీద, సో మనకి మెకానిజం అనేది స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అది క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్లో ప్రతి బాడీ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ ఈచ్ మెంబర్. ఫస్ట్ స్టెప్. సో స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ ప్రాబ్లమ్స్ చేయాలంటే వీ నీడ్ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ ఈచ్ మెంబర్ ఇన్ ద మెకానిజం. సో ప్రతి మెంబర్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో నేను ఫస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్లో 2 టైప్ ఆఫ్ ఫోర్సెస్ చెప్పాను. ఒకటి ఏంటంటే కన్స్ట్రైన్ ఫోర్సెస్ అండ్ అప్లైడ్ ఫోర్సెస్ అన్నాను. సో మీరు ఎక్స్టర్నల్గా ఏవైతే ఫోర్సెస్ అప్లై చేస్తున్నారో అవి ఏమవుతాయి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అవుతాయి. ఇక్కడ మీరు స్లైడర్ మీద ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేస్తున్నారు, ఎంతంటే 2 కిలోన్యూటన్స్. దిస్ విల్ బి యువర్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడైతే 2 లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయో సో అక్కడ మనకి ఏమవుతుందంటే కన్స్ట్రైన్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతున్నాయని చెప్పాను. ఎక్కడైతే మనకి 2 లింక్స్ కనెక్ట్ అవుతున్నాయో అక్కడ కన్స్ట్రైన్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి. సో ఇక్కడ జాయింట్స్ చూడండి, అంటే ఒక లింక్ ఇంకొక లింక్తో ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఇక్కడ స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఇది ఏ జాయింట్, హింజ్ జాయింట్. సో ఇక్కడ కూడా ఒక హింజ్ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఒక హింజ్ ఉంది. సో ఇప్పుడు ఈ అన్ని జాయింట్స్ దగ్గర కూడా ఏంటంటే 2 లింక్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. సో అట్ ఎవ్రీ హింజ్ జాయింట్ 2 లింక్స్ విల్ బి కనెక్టెడ్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఈ స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ప్రతి జాయింట్ దగ్గర మనకి 2 లింక్స్ కనెక్ట్ అయ్యాయి. Two links are connected in this mechanism. ఈ మెకానిజంలో ప్రతి హింజ్ జాయింట్ దగ్గర 2 లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం నీట్గా డ్రా చేద్దాము. ఓకే, వీటికి నెంబరింగ్ ఇద్దాం. సో ఇది 120 degrees, ఇదేమో పాయింట్ ఓ, ఇదేమో పాయింట్ ఏ, ఇదేమో పాయింట్ బి. సో ఇక్కడేమో 2 కిలోన్యూటన్స్ యాక్ట్ అవుతుంది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎంత టార్క్ నేను అప్లై చేస్తే మనకి మెకానిజం అనేది స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ లింక్కి నెంబరింగ్ ఇద్దాము. సపోజ్ ఫిక్స్డ్ లింక్ ఫస్ట్ లింక్ అనుకోండి, క్రాంక్ సెకండ్ లింక్ అనుకోండి, ఈ కనెక్టింగ్ రాడ్ థర్డ్ లింక్, స్లైడర్ ఏమో ఫోర్త్ లింక్.
సో ఫస్ట్ది వచ్చేసరికి ఫిక్స్డ్ లింక్. నెక్స్ట్ సెకండ్ లింక్ వచ్చేసరికి ఇది కంప్లీట్, ఏదైతే లింక్ కంప్లీట్గా రొటేట్ అవుతుందో దాన్ని మనం క్రాంక్ అంటాం. సో క్రాంక్ కనెక్ట్ అయ్యే లింక్ ఏంటంటే కనెక్టింగ్ రాడ్. సో విచ్ ఈజ్ హూజ్ లెంత్ ఈజ్ మోర్ దాన్ దిస్ క్రాంక్. సో ఫోర్త్ లింక్ వచ్చేసరికి స్లైడర్. సో ఇవి మనకి స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఉన్న లింక్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి లింక్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ లింక్ కన్సిడర్ చేద్దాము. ఫోర్త్ లింక్ మీద ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయో మనం చూద్దాం. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ లింక్ 4. సో లింక్ 4 అంటే ఏంటి? మనకి స్లైడర్ కదా, ఇది స్లైడర్. సో స్లైడర్ మీద ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి మనకి? సో ఒక ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ అప్లై అవుతుంది. స్లైడర్ మీద ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ అప్లై అవుతుంది. ఇది ఎంత అంటే F ఈజ్ ఈక్వల్ టు 2 కిలో న్యూటన్స్. సో మనకి ఇంకా ఏమేమి ఫోర్సెస్ ఉంటాయంటే ఇది ఎలా తెలుస్తుందంటే, సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు చెప్పాను, ఒక బాడీ యొక్క ఒక మెకానిజం నుంచి ఒక మెంబర్ని మీరు ఐసోలేట్ చేసి మీరు ఒకవేళ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు కన్స్టెంట్ ఫోర్సెస్ ఉంటాయి ప్రతి జాయింట్ దగ్గర కూడా. ఆ జాయింట్ దగ్గర ఉన్న రెండు ఫోర్సెస్లో ఓన్లీ ఒకటి మాత్రమే కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు ఫోర్త్ లింక్ చూడండి. సో లింక్ 4 ఈస్ కనెక్టెడ్ టు లింక్ 4 చూడండి, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు థర్డ్ లింక్ త్రూ దిస్ hinge joint. At the same time link 4 is on the link that is fixed link. అంటే ఫోర్త్ లింక్ అనేది లింక్ 4 is connected to link 3 and link 1. సో ఇప్పుడు ఫోర్త్ లింక్ థర్డ్ లింక్ తో కనెక్ట్ అయ్యింది, ఎక్కడ? ఈ హింజ్ జాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యింది. సో హింజ్ జాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యింది అంటే ఖచ్చితంగా మనకి ఎక్కడైతే మెకానికల్ కాంటాక్ట్ ఉందో అక్కడ కన్స్టెంట్ ఫోర్స్ ఉంటాయని చెప్పాను, విచ్ ఆర్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్. సో అంటే ఎట్ దిస్ హింజ్ జాయింట్ మనకి లింక్ 3 అనేది 4 మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. F34 అంటే ఏంటంటే, సో యాక్చువల్గా ఫోర్త్ లింక్ అనేది థర్డ్ లింక్తో కనెక్ట్ అయ్యింది, అట్ ద సేమ్ టైం ఫస్ట్ లింక్తో కనెక్ట్ అయ్యింది. సో F34 ఈ ఫోర్స్ కన్వెన్షన్ ఏంటంటే ఫోర్స్ ఎక్సెప్టెడ్ by the member on by the member సో 3 నుంచి 4 మీద అప్లై ఫోర్స్ బై ద మెంబర్ ఆన్ ద మెంబర్ 4. అంటే థర్డ్ లింక్ అనేది ఫోర్త్ లింక్ మీద ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తుందో దాన్ని మనం F34 అంటాం. సో సిమిలర్గా మనకి లింక్ 4 అనేది ఇంకొక లింక్తో కనెక్ట్ అయి ఉంది, అది ఏంటంటే ఫస్ట్ లింక్. సో ఫస్ట్ లింక్ కూడా ఏం చేస్తుందంటే ఫోర్త్ లింక్ మీద సమ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. సో ఫోర్స్ ఎక్సెప్టెడ్ by the link 1 on link 4. అంటే ఒక లింక్ అనేది ఎన్ని లింక్తో కనెక్ట్ అయ్యిందో సో అన్ని లింక్స్ నుంచి కూడా ఏంటంటే కన్స్టెంట్ ఫోర్సెస్ అనేవి ఆ పర్టికులర్ లింక్ మీద ఉంటాయి. సో ఫోర్త్ లింక్ థర్డ్ లింక్తో కనెక్ట్ అయ్యింది అండ్ ఫస్ట్ లింక్తో కనెక్ట్ అయ్యింది కాబట్టి ఫస్ట్ లింక్ నుంచి ఒక ఫోర్స్ అనేది ఈ ఫోర్త్ లింక్ మీద యాక్ట్ అవుతుంది. సిమిలర్గా ఈ థర్డ్ లింక్ నుంచి ఈ ఫోర్త్ లింక్ మీదకి ఇంకొక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అదేమో F34.
అండ్ ఫస్ట్ లింక్ నుంచి వచ్చే ఫోర్స్ అనేది F14. ఈ రెండు ఫోర్సెస్ కూడా మనకి కన్స్ట్రైన్ ఫోర్సెస్. ఈ రెండు అవి మెకానికల్ కాంటాక్ట్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై అవుతాయి. సో అవి అవి రెండు అంటే ఇప్పుడు F34 ఎలాగ ఉందో సేమ్ F43 కూడా ఉంటుంది. అలాగే F14 ఎలా ఉందో F41 కూడా ఉంటుంది. సో F43 అంటే ఏమవుతుంది? ఫోర్స్ బై ద మెంబర్ 4 ఆన్ మెంబర్ 3. అంటే థర్డ్ నుంచి ఫోర్త్ మీదకి ఎలాగైతే ఫోర్స్ వస్తుందో అప్లై అవుతుందో సేమ్ సిమిలర్గా దాన్ని ఆ ఫోర్స్ని ఆపోజిట్గా రెసిస్ట్ చేసేది ఏంటి? ఫోర్త్ లింక్ నుంచి థర్డ్ లింక్ మీదకి వచ్చే ఫోర్స్ అది. సో రెండు కూడా కన్స్ట్రైన్ ఫోర్సెస్. సపోజ్ ఇది ఒక హింజ్ జాయింట్ అనుకోండి. సో అక్కడ రెండు బాడీస్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఒకటి ఏంటంటే సపోజ్ ఇలా ఉంది లింక్. కన్స్టెంట్ ఒక హింజ్ జాయింట్ దగ్గర రెండు ఫోర్సెస్ ఉన్నాయి, కన్స్టెంట్ ఫోర్స్ ఈ రెండు. సో ఇది ఒకటి FIJ అవుతే ఇంకోటి FJI అవుతుంది. అంటే ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద మెంబర్ I ఆన్ J అండ్ FJI అంటే ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద మెంబర్ J ఆన్ I. అంటే ఎక్కడైతే కాంటాక్ట్ ఉందో అక్కడ థర్డ్ లింక్ నుంచి ఫోర్త్ లింక్ మీదకి ఒక ఫోర్స్ వస్తుంది. అలాగే దాన్ని రెసిస్ట్ చేసేలాగా ఫోర్త్ లింక్ అనేది థర్డ్ లింక్ మీదకి ఒక ఫోర్స్ అప్లై చేస్తుంది. ఈ రెండు కూడా కన్స్ట్రైన్ ఫోర్సెస్. ఓకే, కాకపోతే మీరు ఇక్కడ చూడండి F34 అది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకి ఏమన్నా ఇక్కడ తెలుసా? F34 యొక్క మ్యాగ్నిట్యూడ్ తెలియదు మనకి. సో వీ డోంట్ నో ద మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ ద డైరెక్షన్. సో F34 తెలియదు, సో దీని మ్యాగ్నిట్యూడ్ తెలియదు, దీని డైరెక్షన్ తెలియదు. F34 ఇది, అలాగే సపోజ్ F14. సో ఒక ఫోర్స్ అనేది కంప్లీట్గా మనకి తెలియాలి అంటే దాని మ్యాగ్నిట్యూడ్ తెలియాలి, దాని డైరెక్షన్ తెలియాలి. కానీ F34 యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకి ఏం తెలియదు. ఎట్ ద సేమ్ టైం దాని డైరెక్షన్ కూడా తెలియదు మనకి. సో సిమిలర్గా F14 డైరెక్షన్ కూడా మనకి తెలియదు, దాని మ్యాగ్నిట్యూడ్ తెలియదు, దాని డైరెక్షన్ కూడా తెలియదు. సో ఇప్పుడు ఓకే, we don't know the magnitude and direction of the forces F34 and F14. సో మనకి ఈ స్లైడర్ మీద 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో 2 kN, ఒకటేమో F34 అండ్ ఇంకోటేమో F14. బట్ మనకు ఓన్లీ ఒక ఫోర్స్ మాత్రమే తెలుసు, రిమైనింగ్ 2 ఫోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకేం తెలియదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఎక్కడైతే 2 ఫోర్సెస్ ఉన్నాయో ఆ మెంబర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి మెకానిజం చూడండి. థర్డ్ లింక్ మీద ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అవుతుంది ఇక్కడ. ఒకసారి చూసి ఒకసారి చార్ట్ బాక్స్లో టైప్ చేయండి. థర్డ్ లింక్ మీద మనకి ఏదన్నా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అవుతుందా? థర్డ్ లింక్ మీద ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అవుతుందా? ఓకే, దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే థర్డ్ లింక్ అనేది ఎన్ని లింక్స్తో కనెక్ట్ అయి ఉంది? థర్డ్ లింక్ అనేది ఎన్ని లింక్స్తో కనెక్ట్ అయి ఉంది? ఓకే, థర్డ్ లింక్ ఈజ్ కనెక్టెడ్ టు 2 లింక్స్. థర్డ్ లింక్ సెకండ్ లింక్తో కనెక్ట్ అయ్యింది, అలాగే ఫోర్త్ లింక్తో కనెక్ట్ అయి ఉంది. సో మనకి ఎన్ని కన్స్టెంట్ ఫోర్సెస్ వస్తాయి థర్డ్ లింక్ మీద? ఒకసారి ఆలోచించండి. మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం థర్డ్ లింక్ది. సో ఆ థర్డ్ లింక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్లో మనకి ఎన్ని కన్స్టెంట్ ఫోర్సెస్ వస్తాయి? సో నేను చెప్పాను, మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనకి 2 కన్స్టెంట్ ఫోర్సెస్ ఉంటాయి, F23 ఉంటుంది, అలాగే F32 ఉంటుంది. కానీ మీరు ఏం చేయాలి? ఓన్లీ ఒకటే డ్రా చేయాలి. అదేంటి?
ఎఫ్ ఎఫ్ 2 on 3, అలాగే F4 on 3. సో ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి, మీకు చెప్తాను, ఇది జాగ్రత్తగా వినండి. ఓకే, థర్డ్ లింక్ ఈస్ కనెక్టెడ్ టు సెకండ్ లింక్ అండ్ ఫోర్త్ లింక్. అంటే మనకి టోటల్గా ఆ లింక్ ఒకసారి డ్రా చేద్దాము. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ లింక్ 3. So link 3 is connected to link 3 is connected to link 2 and link 4. లింక్ 2 అండ్ లింక్ 4కి మనకి కనెక్ట్ అయి ఉంది లింక్ 3 అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే మీరు యాజ్ ఈజ్గా ఏం చేయాలంటే ఆ లింక్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా ఆ లింక్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఇది మన లింక్ 3. సో మనకి ఇక్కడ ఏంటంటే సెకండ్ లింక్ కనెక్ట్ అయి ఉంది, ఇక్కడ ఏంటంటే ఫోర్త్ లింక్ కనెక్ట్ అయి ఉంది. సో థర్డ్ లింక్ అనేది 2 లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి, సో అసలు కన్స్ట్రైంట్ ఫోర్సెస్ ఎక్కడ వస్తాయి, ఎక్కడైతే మెకానికల్ కాంటాక్ట్ ఉన్నాయో అక్కడ మనకి కన్స్ట్రైంట్ ఫోర్సెస్ వస్తాయి. సో మనకి థర్డ్ లింక్ సెకండ్ లింక్తో కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ 2 కన్స్ట్రైంట్ ఫోర్సెస్ ఉంటాయి. ఒకటేమో F23, ఇంకోటి ఏంటి F32. సెకండ్ లింక్ అనేది సపోజ్ థర్డ్ లింక్ మీద ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తే థర్డ్ లింక్ యాక్చువల్గా ఏం చేస్తుంది, దాన్ని రెసిస్ట్ చేస్తుంది ఇలా. సో ఇప్పుడు ఇక్కడ ప్రతి మెకానికల్ జాయింట్ దగ్గర ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఉంటాయి, కన్స్టెంట్ ఫోర్సెస్ అంటాం వీటిని. F23 ఎలా ఉంది అంటే సేమ్ అంతే మ్యాగ్నిట్యూడ్ తోటి F32 దానికి ఆపోజిట్గా ఉంటుంది. బట్ మనం ఏం చేయాలి, ఓన్లీ ఏదైతే మనకి థర్డ్ లింక్ మీద అప్లై అవుతుందో ఆ ఫోర్స్ కన్సిడర్ చేయాలి. F32 అంటే ఏంటి, థర్డ్ లింక్ నుంచి సెకండ్ లింక్ మీద వచ్చిన ఫోర్స్ అది. F32 అంటే ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద లింక్ 3 on 2. కానీ మనం థర్డ్ లింక్ మీద అప్లై అవుతున్న ఫోర్సెస్ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ మనం తీసేయాలి. సో సెకండ్ లింక్ నుంచి థర్డ్ లింక్ మీద వచ్చిన ఫోర్స్ ఏంటి, F23. F23 ఇదే ఎందుకు రిప్రజెంట్ చేసామంటే యాక్చువల్గా థర్డ్ బాడీ మీద ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద మెంబర్ 2 on మెంబర్ 3. థర్డ్ బాడీ మీద ఏమైతే మనకి కన్స్టెంట్ ఫోర్స్ ఉన్నాయో మనకి మిగతా లింక్స్ నుంచి వచ్చినవి అవి మాత్రమే మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, ఫోర్త్ లింక్తో కనెక్ట్ అయి ఉంది కదా. సో ఫోర్త్ లింక్ దగ్గర కూడా మనకి ఏంటి, ఎక్కడైతే జాయింట్ ఉంది థర్డ్ లింక్ ఫోర్త్ లింక్ ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి, ఏ జాయింట్ దగ్గర, మనకి ఈ హింజ్ జాయింట్ దగ్గర కనెక్ట్ అయి ఉంది. థర్డ్ లింక్ అండ్ ఫోర్ లింక్స్ ఆర్ కనెక్టెడ్ టు ఎట్ దిస్ హింజ్ జాయింట్. అంటే మనకి ఇండైరెక్ట్గా ఇక్కడ కూడా ఏంటి, 2 ఫోర్సెస్ జనరేట్ అవుతాయి, ఎందుకంటే ఇది ఒక మెకానికల్ కాంటాక్ట్. సో కన్స్టెంట్ ఫోర్సెస్ అనేవి పెయిర్స్ కింద మనకి ఉంటాయి జాయింట్స్ దగ్గర. సపోజ్ ఇది F43 అనుకోండి, దీనికి ఆపోజిట్గా ఏమవుతుంది, ఇది F34 అనుకోండి. F34 అనుకోండి, ఇదేమో F43 అనుకోండి. సో సారీ, మీకు డైరెక్షన్స్ ఏం తెలియవు ఇంకానే, జస్ట్ లైన్ ఆఫ్ యాక్షన్స్. ఓకే, ఓకే.
ఈ జాయింట్ దగ్గర F34 ఉంటుంది, అలాగే F43 ఉంటుంది. ఇవి కన్స్టెంట్ ఫోర్సెస్ కాబట్టి థర్డ్ నుంచి ఫోర్త్ మీదకి వచ్చిన ఫోర్స్ ఇది, అలాగే ఫోర్త్ నుంచి 3 మీదకి వచ్చిన ఫోర్స్ ఆ కాంటాక్ట్ దగ్గర. బట్ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ 3 మెన్షన్ చేస్తున్నాము అంటే మనం ఫోర్త్ నుంచి 3 మీదకి వచ్చింది మెన్షన్ చేయాలి. F43 అంటే ఏంటి? ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద మెంబర్ 4 ఆన్ మెంబర్ 3. సో అంటే మీరు F34 మీరు ఏమి ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇది 3 నుంచి 4 మీదకి వచ్చిన ఫోర్స్. కానీ ఇది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఓన్లీ ఒక కన్స్టెంట్ ఫోర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. అది ఏంటంటే ఏదైతే థర్డ్ లింక్ మీదకి ఏవైతే ఫోర్సెస్ అనేవి రిమైనింగ్ 2 లింక్స్ వల్ల ఏవైతే వస్తున్నాయో అవి మాత్రమే కన్సిడర్ చేయాలి. సో F23 అండ్ F43 మాత్రమే కన్సిడర్ చేయాలి. సో మీకు నిన్న ఒక ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ 2 ఫోర్స్ మెంబర్ అనే కాన్సెప్ట్ చెప్పాను. సో ఒక బాడీ మీద 2 ఫోర్సెస్ ఉన్నాయి అంటే అది ఎప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంటుంది? 2 ఫోర్సెస్ ఈక్వల్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలి, ఎట్ ద సేమ్ టైం 2 ఫోర్సెస్కి కూడా సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. సో ఈ థర్డ్ బాడీ మీద మనకి ఎన్ని కాన్స్టెంట్ ఫోర్సెస్ ఉన్నాయి? 2 ఫోర్సెస్ ఉన్నాయి, ఒకటేమో F23 అండ్ F43. సో ఒక బాడీ మీద 2 ఫోర్సెస్ ఉన్నప్పుడు అది ఎప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంటుంది అంటే 2 ఫోర్సెస్ షుడ్ హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ సెన్స్, 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అందుకే అప్పుడే బ్యాలెన్స్ అవుతాయి. అట్ ద సేమ్ టైం సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఈ 3 ప్రిన్సిపల్స్ ఈ 3 పాయింట్స్ సాటిస్ఫై అయితేనే మనకి ఆ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అంటే ఖచ్చితంగా మీకు ఉండే పాసిబిలిటీ ఏంటంటే F23 అనేది అలాంగ్ ద మెంబర్ ఉండాలి, అలాగే F43 అనేది అలాంగ్ ద మెంబర్ ఉండాలి. అప్పుడే కదా మనకి లైన్ ఆఫ్ యాక్షన్ సేమ్ ఉంటుంది. F23 and F43 should have సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. సో 2 ఫోర్సెస్ కి కూడా సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్, అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే both forces should act along the member 3. along the member 3. అంటే సపోజ్ మీకు ఇది F23 ఇది F43 అనుకోండి, ఇలా అనుకోండి సపోజ్ ఫోర్సెస్. దీనివల్ల ఏంటి, ఒకవేళ 2 ఈక్వల్ అయితే బ్యాలెన్స్ అవుతుంది. బట్ ఏంటంటే వీటి వల్ల ఏమవుతుంది, లింక్ రొటేట్ అయిపోతుంది. సో అంటే ఖచ్చితంగా మనకి 2 కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో ఓన్లీ పాసిబిలిటీ ఏంటంటే థర్డ్ లింక్ దగ్గర అలాంగ్ ద మెంబర్ మనకి ఈ 2 ఫోర్సెస్ ఉండాలి. అప్పుడు మనకి F43. సో ఇక్కడికి కూడా మనకి ఏంటి డైరెక్షన్ తెలియలేదు, అది యాక్చువల్లీ F23 ఇలా ఉంటుందా, లేదంటే దీనికి ఇలా ఉంటుందా, లేదంటే F43 ఇలా ఉంటుందా, ఈ డైరెక్షన్స్ ఇంకా తెలియదు మనకి. ఓన్లీ లైన్ ఆఫ్ యాక్షన్ మాత్రమే తెలిసింది. అదేంటంటే F43 అనే ఫోర్స్ అనేది అలాంగ్ ద మెంబర్ 3, థర్డ్ లింక్కి ఎలా ఉంటుంది, అలాంగ్ ద మెంబర్ మనకి F43 అనేది అప్లై అవుతుంది. అది మాత్రమే తెలుసు మనకి. సో F43 ఈ థర్డ్ లింక్ అయితే అలాంగ్ ద మెంబర్ ఉంటుందని తెలుసు అంతే, కానీ అది లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా మనకు తెలియదు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే దీని డైరెక్షన్, ఇది ఆల్రెడీ F43 డైరెక్షన్ తెలిసింది కదా. సో సారీ, F43 లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది. సో సిమిలర్గా F34 కూడా ఉంటుంది కదా, ఎందుకంటే F34 అండ్ F43 దే బోత్ ఆర్
దే ఆర్ కన్స్టెంట్ ఫోర్సెస్. రెండు కూడా కన్స్ట్రైన్డ్ ఫోర్సెస్. సో కన్స్టెంట్ ఫోర్సెస్ ఏం చెప్పాను నేను? ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ సెన్స్. సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. సో కన్స్టెంట్ ఫోర్సెస్ కి ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ సెన్స్ అండ్ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. సో అంటే F43 ఇలా ఉంది అంటే సేమ్ అదే లైన్ ఆఫ్ యాక్షన్ లో మనకి F34 కూడా ఉంటుంది. F34. సో F34 అండ్ F43 సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. సేమ్ అలాంగ్ ద మెంబర్ 3 మనకి రెండు ఫోర్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో కానీ ఇంకా దీని మ్యాగ్నిట్యూడ్ తెలియదు, కానీ F34 లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది. కానీ మనకి ఇందాక వచ్చిన ప్రాబ్లం చూడండి, ఎక్కడ మనం లింక్ 4 డ్రా చేసాం కదా స్లైడర్, ఇక్కడ చూడండి లింక్ 4 డ్రా చేసాం. మనకి ఇక్కడ అది కంటిన్యూ చేయలేకపోయాం, ఎందుకంటే మనకి F34 తెలియలేదు, అలాగే F14 తెలియలేదు. సో ఇక్కడ F34 ఇప్పుడు మనకి ఏంటి, డైరెక్షన్ లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది కదా, ఎక్కడి నుంచి? మెంబర్ 3 నుంచి. మనకి F34 ఇందాక తెలియలేదు, దానికోసం మనం ఏం చేసామంటే థర్డ్ బాడీ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి F23 అండ్ F43 అలాంగ్ ద మెంబర్ 3 ఉంటాయని కనుక్కున్నాం. సో అప్పుడు F34 కూడా F43 డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం తెలిసింది, లైన్ ఆఫ్ యాక్షన్ అనేది తెలిసింది F34ది ఫ్రమ్ ద మెంబర్ 3. సో మనకి లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది అంటే మనం స్లైడర్ క్రాంక్ మెకానిజంకి స్లైడర్కి ఇందాక ఆల్రెడీ డ్రా చేసాం కదా, అక్కడ మనం ఇది ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో లైన్ ఆఫ్ యాక్షన్, known line of action, that is along the member 3. along the member 3 మనకి ఏముంటుందంటే F34 ఉంటుంది. ఇంకా యారోస్ మనకి ఇంకా తెలియదు ఏ డైరెక్షన్. సో ఇందాక మనం స్లైడర్ చూసాం కదా, ఇక్కడేమో F అనేది 2 kN. కానీ ఇందాక F34 మనకి తెలీదు, బట్ ఇప్పుడు మనకు తెలుసు, లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు, ఇలా ఉంటుంది. ఇది F3/4. సో సిమిలర్గా ఇంకో ఫోర్స్ ఉంది, అదేంటంటే F14. సో F14 కూడా ఉంది కదా. సో F14, సో మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇలా ఒక బ్లాక్ ఉంది, స్లైడర్ అనుకోండి సపోజ్. ఆ బ్లాక్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసాము. సపోజ్ ఇది బాడీ 1, ఇది సపోజ్ ఇది బాడీ 2 అనుకోండి. బ్లాక్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాము. సో మనకి F21 ఎలా ఉంటుంది ఈ కేసులో, వెర్టికల్ అంటే F1 ఇది ఎలా ఉంటుంది, ఇది వెయిట్ యాక్చువల్గా డౌన్వర్డ్ యాక్ట్ అవుతే మనకి దానికి ఆపోజిట్గా మనకి ఏమవుతుంది, ఇది F12 యాక్ట్ అవుతుంది. అంటే ఇది ఏంటి, నార్మల్ ఫోర్స్ ఇది. సో నో ఫ్రిక్షన్ కేసులో ఫ్రిక్షన్ ఏం లేదు ఇక్కడ. సో మనకి వెయిట్ ఎలా ఉంది, వెర్టికల్గా డౌన్వర్డ్ ఉంది. సో అప్పుడు సెకండ్ బాడీ కిందకి వెళ్ళిపోవడం ట్రై చేస్తుంది, కానీ ఫస్ట్ సర్ఫేస్ దాన్ని ఏం చేస్తుంది, రెసిస్ట్ చేస్తుంది. అంటే ఖచ్చితంగా ఒక రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నార్మల్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ నార్మల్ ఫోర్స్ అనేది వెర్టికల్గా ఉంటుంది ఎప్పుడు, ఫ్రిక్షన్ అనేది లేనప్పుడు. సో ఫ్రిక్షన్ లేనప్పుడు
మనకి నార్మల్ ఫోర్స్ అనేది vertical గా ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఈ ప్రాబ్లంలో మనకి ఎటువంటి ఫ్రిక్షన్ గురించి మెన్షన్ చేయలేదు. ఫ్రిక్షన్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. అంటే ఈ ప్రాబ్లం అనేది రిలేటెడ్ టు నో ఫ్రిక్షన్ కేస్. ఫ్రిక్షన్ అనేది ఏం లేనట్టు మెన్షన్ చేశారు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రిక్షన్ ఏమి ఇవ్వలేదు క్వశ్చన్లో. ఫ్రిక్షన్ ఏమి ఇవ్వలేదు. అండ్ 1/4 స్లైడర్ అనేది ఫస్ట్ లింక్ మీద అది యాక్చువల్గా ఉంది అంటే ఖచ్చితంగా ఒక వెర్టికల్గా ఒక ఫోర్స్ జనరేట్ అవుతుంది. అది ఏంటంటే F14. ఇది నార్మల్ రియాక్షన్ ప్రొడ్యూస్డ్ బై ద సర్ఫేస్ ఆన్ దట్ స్లైడర్. సో వెయిట్కి ఆపోజిట్గా నార్మల్ రియాక్షన్ అనేది ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు F14 యొక్క డైరెక్షన్ కూడా తెలుస్తుంది ఇండైరెక్ట్గా. అది వెర్టికల్గా ఉంటుందని తెలిసింది, ఎందుకంటే అది ఒక నార్మల్ రియాక్షన్. ఇది ఒక నార్మల్ రియాక్షన్. దిస్ ఈజ్ అవర్ F14. ఇది వెర్టికల్గా ఉంటుందని తెలిసింది. సో ఇప్పుడు ఇది స్లైడర్ కదా. సో స్లైడర్ మీద 3 ఫోర్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే 3 ఫోర్సెస్ కూడా ఖచ్చితంగా మనకి పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ ఉండాలి. ఇప్పుడు 2 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ చేయండి, ఇది ఎక్కడ మీట్ అవుతుంది? ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. పాయింట్ బి అనుకోండి ఇది క్వశ్చన్లో. అలాగే F34 ఎక్కడ మీట్ అవుతుంది? పాయింట్ బి దగ్గర మీట్ అవుతుంది. సిమిలర్గా F14 ఎక్కడ మీట్ అవ్వాలి? ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే పాయింట్ బి దగ్గర మీట్ అవ్వాలి. పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ 3 ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి. సో ఎట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏంటండి, ఐ మీన్ ఒక మెంబర్ మీద 3 ఫోర్సెస్ ఉన్నాయంటే మనకి ఫోర్స్ పాలిగాన్ అనేది ఏమవ్వాలి? క్లోజ్ అవ్వాలి. సో ఒక మెంబర్ మీద, సో ఇప్పుడు లింక్ 4R స్లైడర్ మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి? లింక్ 4R స్లైడర్. సో నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే F3/4 ఉంది, F1/4 ఉంది, అలాగే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది 2 kN. సో ఈ మొత్తం 3 ఫోర్సెస్ని మనం డ్రా చేస్తే మనకేమవ్వాలి అంటే ఆ ఫోర్స్ పాలిగాన్ అనేది క్లోజ్ అవ్వాలి. ఫోర్స్ పాలిగాన్ మస్ట్ బి క్లోజ్డ్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఫోర్స్ పాలిగాన్ అనేది క్లోజ్ అవ్వాలి. సో మీరు డైరెక్షన్స్ చూడండి, 2 kN ఎలా ఉంది ఇది? దీని మ్యాగ్నిట్యూడ్ తెలుసు మనకి, డైరెక్షన్ తెలుసు. లెఫ్ట్ సైడ్ ఉంది కదా, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు తెలుసు మనకి. ఓకే, 2 kN మనకి మ్యాగ్నిట్యూడ్ తెలుసు, డైరెక్షన్ తెలుసు. సో అది కంప్లీట్గా మనం డ్రా చేయగలం. సపోజ్ మీరు 2 సెంటీమీటర్స్ తీసుకోండి స్కేల్, F1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 kN తీసుకోండి స్కేల్. సో అప్పుడు మీరు జస్ట్ ఒక 2 సెంటీమీటర్స్ లైన్ డ్రా చేస్తే సరిపోతుంది లెఫ్ట్ సైడ్ ఇలా యారో పెట్టి. సో ఇంకా ఏ ఫోర్స్ ఉన్నాయి? F34 ఉంది, అలాగే F14 ఉంది. సో వాటి డైరెక్షన్స్ చూడండి. సో F34 ఈజ్ అలాంగ్ ద మెంబర్, అలాంగ్ ద మెంబర్ 3. అంటే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మెంబర్ 3కి ప్యారలల్గా ఒక డైరెక్షన్ డ్రా చేయాలి. మన స్లైడర్ క్రాంక్ మెకానిజం ఉంది కదా, ఈ మెంబర్ 3 డైరెక్షన్లో మనకి F34 ఉంటుంది. సో 3కి ప్యారల్గా F34 ఒక లైన్ మనం ఎక్కడ డ్రా చేయాలి అంటే ఒక ఎండ్లో డ్రా చేయాల్సి ఉంటుంది.
ఓకే. సో ఒక ఎండ్లో అంటే ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ చేయాలి కదా, అందుకోసం ఒక ఎండ్లో ఏం చేస్తామంటే F34 అనేది డ్రా చేస్తున్నాం. ఇది F34 ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు కదా ఆల్రెడీ, అలాంగ్ ద మెంబర్ 3. సో మెంబర్ 3కి సో ప్యారలల్ టు లింక్ 3. సో లింక్ 3కి ప్యారలల్గా ఒక ఎండ్లో డ్రా చేసాం. సో సిమిలర్గా మనకి F14 ఎలా ఉంటుందని వచ్చింది. F14 ఇది వెర్టికల్ ఫోర్స్ అని వచ్చింది, ఎందుకంటే అది ఒక నార్మల్ ఫోర్స్ కదా, సో వెర్టికల్గా ఉంటుందని వచ్చింది. సో ఇంకో ఎండ్లో ఏం చేస్తామంటే దీన్ని వెర్టికల్గా డ్రా చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇండైరెక్ట్గా ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అయినట్టే కదా. ఈ ఫోర్స్ ఏమవుతుందంటే ఇది F14, ఇది దిస్ ఈజ్ అవర్ F14. సో అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో యారోస్ ప్లేస్ చేయాలి. ఇది ఏమవుతుంది మనకి F34 అవుతుంది. సో ఇక్కడ మీరు మెజర్ చేస్తారు, సపోజ్ ఇది 3 సెంటీమీటర్స్ వచ్చింది, F34 3 సెంటీమీటర్స్ వచ్చింది అంటే మనకి 3 × 1 కిలో న్యూటన్ అంటే 3000 న్యూటన్స్ అన్నట్టు. సపోజ్ F14 ఒక 1.5 వచ్చింది, సో 1.5 × 1 కిలో న్యూటన్. సో అది మనకి ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ తెలుస్తుంది. ఫ్రమ్ ది ఫోర్స్ పాలిగాన్ యూ కెన్ మెజర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దీస్ ఫోర్సెస్. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే స్లైడర్ మీద ఉన్న ఫోర్సెస్ చూసాం. సో స్లైడర్ మీద మనకి 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2 కిలో న్యూటన్స్ ఫోర్స్, అలాగే F34 అనే ఫోర్స్, అలాగే F14 అనే ఫోర్స్ ఉంది. సో కాకపోతే మనకి F34 యొక్క డైరెక్షన్ అలాగే F14 యొక్క డైరెక్షన్ తెలియదు ఇనీషియల్గా. సో అందుకోసం F34 తెలియాలి కాబట్టి మనం ఏం చేసామంటే లింక్ 3కి వెళ్ళాం. సో లింక్ 3 దగ్గర ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి, లింక్ 3 అనేది కనెక్టెడ్ టు రెండు లింక్స్ ఉన్నాయి, 2 and 4. అంటే 2 నుంచి 3కి ఒక ఫోర్స్ వస్తుంది, అలాగే 4 నుంచి 3కి ఒక ఫోర్స్ వస్తుంది. సో F23 అండ్ F43. సో ఒక బాడీ మీద 2 ఫోర్సెస్ ఉన్నాయంటే ఆ రెండు కూడా ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అవ్వాలి, అలాగే సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. అందుకోసం ఏంటి ఓన్లీ పాసిబిలిటీ ఏంటంటే థర్డ్ లింక్ డైరెక్షన్లోనే 2 ఫోర్సెస్ ఉండాలి, F23 అండ్ F43. సో థర్డ్ లింక్ డైరెక్షన్లోనే F43 ఉంది అంటే ఇండైరెక్ట్గా F34 కూడా అదే డైరెక్షన్లో ఉండాలి. అప్పుడే కదా మనకి బ్యాలెన్స్ అవుతాయి. కన్స్టెంట్ ఫోర్స్ రెండు కూడా యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్స్ అని చెప్పాను. సో రెండు కూడా ఒకటే లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో అందుకే F43 డైరెక్షన్ అంటే అలాంగ్ ద మెంబర్ 3 డైరెక్షన్లోనే మనకి F34 కూడా ఉంటుంది. సో అప్పుడు F34 లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది. సో స్లైడర్ మీద F34 తెలిసింది, అలాగే సిమిలర్గా F14 కూడా ఉంది కదా. సో F14 అనేది ఏమవుతుంది, నార్మల్ రియాక్షన్. అది నార్మల్ రియాక్షన్ ఎలా ఉంటుంది, వెర్టికల్గా ఉంటుంది. సో ఇండైరెక్ట్గా మనకి ఇది కంప్లీట్గా తెలుసు, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ 2 కిలోమీటర్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండూ తెలుసు. అలాగే F34 ఇది కూడా, ఇది లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు, అండ్ F14 లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు. సో మనకి ఒక ఫోర్స్ తెలిసి రెండు లైన్ ఆఫ్ యాక్షన్స్ తెలిసాయంటే మనం ఫోర్స్ పాలిగాన్ని క్లోజ్ చేసేయగలం. ఒక ఫోర్స్ కంప్లీట్గా తెలుసు 2 కిలో న్యూటన్స్, అది లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓకే, 2 కిలోమీటర్స్ కంప్లీట్గా తెలుసు. సిమిలర్గా F34 లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు. ఆ ఒక లైన్ ఆఫ్ యాక్షన్ తీసుకొచ్చి ఈ 2 కిలోమీటర్స్ ఒక ఎండ్లో ప్లేస్ చేయండి. సిమిలర్గా ఇంకొక ఎండ్లో ఏం చేస్తామంటే ఇంకొక ఫోర్స్ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది, ఫోర్స్ పాలిగాన్ కంప్లీట్గా క్లోజ్ అయింది కదా, ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడే ఎండ్ అయిపోయింది. సో అంటే ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అయిపోయింది. ఇలా క్లోజ్ అయిపోయిన కేసులో ఏమవుతుంది, ఫోర్త్ మెంబర్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఫోర్త్ మెంబర్ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే మనకి ఇక్కడ ఈ ఫోర్సెస్ ఎంత ఉండాలో మనకు తెలుస్తుంది ఫ్రమ్ ది ఫోర్స్ పాలిగాన్. యూ కెన్ మెజర్ దీస్ ఫోర్సెస్. ఓకేనా, దీన్ని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఒకసారి నోట్స్ క్లారిటీగా చూడండి. సో ఏ రోజు చెప్పింది ఆ రోజు చూసుకోండి ఒకసారి. మీరు ఒక 15 minutesలో రివైజ్ చేస్తే సరిపోతుంది. మీరు మిడ్ 1 అయిన తర్వాత మీరు డ్రా చేద్దరు, కానీ జస్ట్ ఏంటంటే రఫ్గా నోట్ చేసుకోండి. ఓకేనా, డౌట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఓకే, సబ్మిట్ చేయండి అటెండెన్స్. యూ మే లీవ్ ద సెషన్.